హాయ్ గైస్, వెల్కమ్ టు ఎగ్జాటిక్స్ పెట్స్ తెలుగు. గైస్, ఈ వీడియోలో వచ్చేసి మన దగ్గర అయితే ఒక కాక్టైల్ చిక్కుకి అయితే ఒక చిన్న ప్రాబ్లం అయితే వచ్చింది. వాటికి ఏంటి అంటే స్ప్లైడ్ లెగ్ రింగ్స్ వచ్చాయండి. స్ప్లైడ్ లెగ్స్ అయితే అంటారు. ఇక్కడ నేను చూపిస్తుంది వచ్చేసి స్ప్లైడ్ లెగ్ రింగ్స్ అనమాట. సో అసలు ఎందుకు వస్తుంది, ఏంటి, అసలు ఏ రీజన్ వల్ల వస్తుంది, అసలు ఎందుకు ఎలా క్యూర్ అవుతుంది అనేది అన్నీ కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ లెగ్ రింగ్ చూడండి ఒకసారి. చిన్ని నాబ్స్ అయితే ఉన్నాయి. నాబ్స్ అట్లా ఓపెన్ చేయాలన్నమాట. సో ఇంత గ్యాప్ అయితే ఉండాలి రెండింటి కాళ్ళ మధ్యన. ఇది ఎలా వేయాలో ఏంటనేది చెప్తాను. ఫస్ట్ అయితే బర్డ్ని చూపిస్తాను చూడండి. చిక్ అనమాట. చాలా అంటే చాలా సఫర్ అవుతుంది. అసలు ఎందుకు వస్తుంది ఈ ఇష్యూ అనేది చూసుకున్నట్లయితే, బర్డ్స్ బ్రీడింగ్ చేస్తున్నప్పుడు వాటికి ఓన్లీ కొర్రలే పెట్టి వదిలేయడం కానీ, సో సరిగ్గా న్యూట్రిషన్ అందకపోయినా, ఆయిలీ సీడ్స్ అందకపోయినా, ఎటువంటి న్యూట్రిషన్స్ కానీ అందకపోయినా ఇలాంటి ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తాయి. అంటే గుడ్ అనేది సరిగ్గా, ఎగ్ అనేది సరిగ్గా రాకపోవడం వల్ల, సో తయారవ్వకపోవడం, సో తోలుగుడ్డు అంటారు కదా, సో అట్లాంటి రీజన్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, మన ఫామ్లో ఎందుకు వచ్చిందంటే, ఇది వచ్చేసి మెయిల్ ఉంటుంది కదా, మెయిల్ అనేది ఇక్కడ చూపిస్తున్నది వచ్చేసి చెక్క పొట్టు అనమాట. ఇది కూడా మెయిన్గా ఉండాలి. ఈ చెక్క పొట్టుని ఏంటి అంటే, సో మెయిల్ అనేది సో అది జరిపేసింది అనమాట బేబీని. సో చిక్ వచ్చేసి ఆ ప్లేస్లో లేకుండా జనరల్ ప్లేస్లో అయితే పెట్టింది. సో అందువలన ఈ చిక్కుకి ఈ ప్రాబ్లం అయితే వచ్చింది. ఇక్కడ చూడండి, నేను కాళ్ళు పట్టుకుంటే అది కూర్చోగలుగుతుంది, లేకుంటే లేదు. చాలా ఫేస్ చేస్తుంది ప్రాబ్లం అనేది. సో చాలా వీక్గా కూడా ఉంది. సో ఇది మెయిన్ రీజన్ వచ్చేసి ప్రోటీన్స్. అంటే మనం బ్రీడింగ్ టైంలో స్ప్రౌట్స్ అవి కూడా పెట్టాలి. సో ఇక్కడ నేనైతే లెగ్ రింగ్ అయితే వేసేస్తున్నాను చూడండి. సో రెండు కాళ్ళ పట్టీల మధ్య ఉంటుంది కదా మనకి చిన్ని పట్టీ, ఆ పట్టీ కిందకి వేయాలన్నమాట. ఫస్ట్ అయితే నేను పైకే పెడుతున్నాను. సో చాలా అంటే చాలా బాధపడుతుంది. లెగ్ రింగ్ వేయడానికి కూడా చాలా కష్టంగా అయితే ఉంది నాకైతే. చూడండి, చాలా వేయడానికి కూడా పాసిబిలిటీ అనేది రావట్లేదు. చాలా అంటే చాలా కేర్ఫుల్గా అయితే వేయాలి. సో ఫస్ట్ అయితే వన్ లెగ్కి అయితే వేసేసాను. సెకండ్ లెగ్ వేయడానికి అయితే చాలా అంటే చాలా కష్టంగా అయితే ఉంది. బట్ అది ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తుంది కదా, తప్పదు, వేయాల్సిందే. ఇట్లా వేయడం వల్ల ఒక 15 days అయితే మనం వదిలేస్తే అది ఈజీగా అనేది క్యూర్ అయిపోయి జనరల్గా నడిచేస్తుంది అనమాట. ఈ చిన్న నాక్ ఉంది చూసారా, ఆ చిన్న నాక్ అనేది లైట్గా రిలీజ్ చేసి ఆ లెగ్ అనేది దానిలో పెట్టేసేయాలి. సో అలా పెట్టడం వల్ల అది తీసేసుకుంటుంది. చాలా అంటే చాలా సఫర్ అవుతుంది. సో ఇంత దాన్ని బాధ పెట్టి వేస్తే కానీ అది క్యూర్ అవ్వదు. సో అప్పుడప్పుడు మనం ఈ లెగ్ రింగ్ అనేది నోటుతో అనేది జరిపేసుకుంటుంది అనమాట పైకి. సో ఎప్పుడు కూడా ఎవ్రీ 1 hourకి అనేది చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఎందుకంటే పైకి జరిపేసుకుంటుంది, పైకి కాదు కిందకి ఉండాలి. ఇప్పుడైతే పైకి అయితే జరిపేసింది కంప్లీట్గా. సో మనం వేసిన దాన్ని కిందకైతే ఉండాలన్నమాట. సో అది కాలు కూడా లూజ్ అయిపోవడం వలన పైకి అయితే జరిపేసింది. సో ఇలా అయితే ఉండకూడదు. చూడండి, చాలా అంటే చాలా ఫేస్ చేస్తుంది ప్రాబ్లం. మెయిన్ రీజన్ చెప్పాను కదా, బర్డ్స్కి ఏంటి అంటే ఫుల్ డైట్ అనేది కూడా మెయింటైన్ చేయాలి. సో ప్రోటీన్స్ కానీ, మినరల్స్ కానీ అన్నీ. అంతేకాకుండా మెయిన్ ఏంటంటే కాల్షియం బ్లాక్ అనేది కూడా మెయింటైన్ చేయాలండి ఎప్పుడు కూడా మన బర్డ్స్కి బ్రీడింగ్ టైంలో. సో అవి కూడా మెయింటైన్ చేయకపోవడం వల్ల కూడా వస్తుందన్నమాట. సో వీటిని ఇట్లా డైలీ చెక్ చేసుకుంటూ ఒక 15 days వదిలేస్తే జనరల్గా అయితే అయిపోతుంది బర్డ్ అనేది. సో ఈ లెగ్ రింగ్ వలన చాలా హెల్ప్ అవుతుంది. ఈ కాక్టైల్ ప్రజెంట్ అయితే నేను చూపిస్తుంది కాక్టైల్ బర్డ్ అనమాట. సో ఇది కాక్టైల్కే కాదు, అన్ని రకాల బర్డ్స్కి కూడాను. సో ఇలాంటి ఇష్యూ అనేది వస్తుంది. ఇది ఫాలో చేయండి.